ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో ఈ రోజు రైల్వే నిర్వహించినటువంటి జీడీసీ ఎగ్జామినేషన్ పేపర్లో భాగంగా మ్యాథ్స్ డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ముందుగా చాలా మందికి జీడీసీ అంటే తెలియని వాళ్ళ కొరకు మరొకసారి చెప్తా చూడండి. జీడీసీ అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇది ఎవరికి కండక్ట్ చేస్తారంటే ఆల్రెడీ రైల్వేలో జాబ్ వచ్చి ఉండి గ్రూప్ డి లేదా ఏఎల్పి లాంటి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు స్టేషన్ మాస్టర్ కానీ గూడ్స్ గార్డ్ కావాలనుకుంటే వాళ్ళకి నిర్వహించే ఎగ్జామ్ అనమాట. అంటే ఆల్రెడీ రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు హైయర్ పోస్ట్ పొందడం కొరకు నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే మనకి December 13, 2020 రోజు జరిగింది. దానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఈ రోజు డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో ఇచ్చాను. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో దీని పీడిఎఫ్ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ అదే విధంగా మన యాప్ లో ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇచ్చాను ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. సో ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి, మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అండ్ ఆ టెస్ట్ నచ్చినట్లయితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ గురించి వివరాలు మొత్తం లాస్ట్ లో మాట్లాడతా, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ గురించి ఇచ్చారు. సూక్ష్మీకరించండి. 8/20, 2/5, 1/10 ఇవ్వడం జరిగింది. సో కాసాకు మనం 20 తీయొచ్చు. ఇక్కడ 8 అలాగే ఉంటుంది. 5 4 20 కాబట్టి 4 × 2 మైనస్ 10 2 20 కాబట్టి 1 × 2, ఓకే. దట్ ఈస్ ఈక్వల్ టు 8 + 8 మైనస్ 2/20. అండ్ అదే విధంగా 8 ఇట్లా 2 పోతే అంటే 16 అనుకోండి. 16 ఇట్లా 2 పోతే 14. 14/20 2 కన్నా కట్ చేస్తే 7/10, ఓకే. రైట్ ఆన్సర్ వచ్చేసి 7/10, ఓకే. 7/10 ఈజీ లెక్కనే. నెక్స్ట్ 53 మీటర్ పర్ సెకండ్ వేగంతో నడుస్తున్న ఒక రైలు ఒక సిగ్నల్ ను 17 సెకండ్స్ లో దాటుతుంది. అయితే ఆ రైలు యొక్క పొడవు కనుక్కోండి. సో మన అందరికీ తెలిసిందే వేగం ఈక్వల్ టు దూరం బై కాలం, ఓకే. ఇక్కడ వేగం ఎట్లా ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి మనం కిలోమీటర్లకి మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం కూడా సెకండ్స్ లో ఉంది కాబట్టి. సో 53 దట్ ఈస్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఎంత, రైలు యొక్క పొడవు. రైలు పొడవు అనేటువంటిది ఇది సిగ్నల్ దాటింది కాబట్టి దాని యొక్క పొడవుకు సమానం. సో దూరం అన్నా రైలు పొడవు అన్నా ఒకటే, రైలు పొడవు అన్న ఒకటి. కాలం ఈక్వల్ ఎంత, 17 సెకండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి 53 × 17 చేస్తే వచ్చిందే ఆన్సర్. సో 8 ముళ్ళ 21, చివరిలో ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. ఒకట్ల స్థానంలో 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉంది, ఆప్షన్ ఏ మాత్రమే ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏ. మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని 901 వస్తుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక రేఖా చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో X, Y అనేటువంటి సంస్థలు 2001 నుంచి 2006 వరకు తయారు చేసినటువంటి వాహనాల సంఖ్య ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన క్రింది వాటిలో ఏ సంవత్సరంలో X మరియు Y సంస్థల ద్వారా ఉత్పత్తి చేయబడ్డ మొత్తం వాహనాల సంఖ్య మధ్య వ్యత్యాసం కనిష్టంగా ఉంది. అంటే రెండింటి మధ్య ఏ సంవత్సరంలో గ్యాప్ అనేటువంటి తక్కువగా ఉందని అడుగుతుంది. ఎక్కడ తక్కువ ఉంది, 2004లో తక్కువ ఉంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అని చెప్పొచ్చు. లేదా మీరు ఆప్షన్లు రాసుకోండి, ఏమున్నాయి, 2002, 2004, 2005 అండ్ 2006. సో 2002లో మనం చూసినట్లయితే Y వచ్చేసి 162, X వచ్చేసి 70, ఓకే. నెక్స్ట్ అదే విధంగా 2002 కదా, ఇది 2001, 2002 124, 124 మైనస్ 74 ఇది అంటే దట్ అప్రాక్సిమేట్లీ 50 గ్యాప్ ఉంది, అవునా కదా. 124 కంటే మనం 50. నెక్స్ట్ చూసినట్లయితే 2004 అంటే ఇక్కడ 113 మైనస్ 95. సో 100 అంటే 33, 33 5 అంటే 38, ఇక్కడ 38 గ్యాప్ ఉంది. 2005 అంటే 123 మైనస్ 60 అంటే అప్రాక్సిమేట్లీ 63 గ్యాప్ ఉంది, అంతే కదా. 60 60 120 ప్లస్ 3 అంతే 123 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 128 మైనస్ 67 అంటే ఎంత వస్తుంది మనకు, అప్రాక్సిమేట్లీగా 61 రావడం జరుగుతుంది. 67 కాబట్టి, ఓకే. సో ఇక్కడ మనకు అన్నిటికన్నా తక్కువ ఎక్కడ ఉంది, 2004. లేదా ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ ఎక్కడ తక్కువ ఉందంటే అదే కనిష్ట విలువ అవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా, ఆ ఇయర్. నెక్స్ట్ రిచర్డ్ ఒక రేస్లోని మొదటి ల్యాప్ను 170 km/h వేగంతో, రెండవ ల్యాప్ను 680 km/h వేగంతో పూర్తి చేస్తాడు. ఆ 2 ల్యాప్ల సగటు వేగాన్ని కనుక్కోండి. సో సగటు వేగానికి ఫార్ములా మీ అందరికీ తెలుసు, సగటు వేగం దట్ ఈస్ ఈక్వల్ టు 2, ఓకే, వెలాసిటీ కాబట్టి 2v1 v2 బై v1 ప్లస్ v2 అని చెప్పేసి రాయొచ్చు అనమాట, ఓకే. రాసుకున్నట్లయితే 2 ఇంటూ ఫస్ట్ v1 అంటే 170 ఇంటూ 680 బై v1 ప్లస్ v2 680 ప్లస్ 170 2 కలపండి. 2 కలిపినట్లయితే మీకు ఎంత వస్తుంది, 850 రావడం జరుగుతుంది. 850 రావడం జరుగుతుంది, ఓకేనా. సో 850 రావడం జరుగుతుంది. ఈ 0 కట్ అవుతుంది. సో దీన్ని మొత్తం మీరు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మీకు ఆన్సర్ 272 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 272 రావడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ 158 సెంటీమీటర్లు భుజం కలిగినటువంటి సమబాహు త్రిభుజ యొక్క వైశాల్యం కనుక్కోమని అన్నాడు. సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి, √3/4a² అనేటువంటిది దాని యొక్క వైశాల్యానికి ఫార్ములా. √3/4 a² అంటే ఏ వాల్యూ ఎంత, భుజం వాల్యూ 158 ఇంటూ 158. దీన్ని చేసినట్లయితే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ బి
6241 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎలా వచ్చింది కూడా సింపుల్గా చెప్తా చూడండి. సో ఇక్కడ 8 ఇంటూ S ఎంత వస్తుంది? 64 వస్తుంది, అవునా కదా? 8 64, ఈ నెంబర్ వదిలిపెట్టాను, 1 ప్లేస్ లో 4 ఉంది. సో ఈ 4 ఎక్కం 4 ఇది కట్ అవుతుంది, అంటే ఇక్కడ కంపల్సరీగా 1 స్థానంలో 1 ఉంటుంది. 1 స్థానంలో 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉంది? ఓన్లీ బి మాత్రమే ఉంది. ఇలా చేశాను అనమాట, ఓకేనా? సో దీన్ని నేను క్యాల్కులేషన్ చేయాలి, జస్ట్ ఇలా కూడా చేయొచ్చు, మీరు కొన్నిసార్లు వాడండి, 1 స్థానాన్ని ఉపయోగించి చేయొచ్చు. నెక్స్ట్ సూక్ష్మీకరించండి అన్నాడు. 360/3 ఇంటూ 5 ప్లస్ 930/96/16 -1 అని ఇచ్చాడు. సో 16 96, 6 అంటే 6 వస్తుంది, 6 - 1 అంటే 5 వస్తుంది. ఇక్కడ 120 ముళ్ళ 12 ముళ్ళ 36, సో 120 ఉంటుంది. 120 ఇంటూ 5 12 5 60 అంటే 600. 600 ప్లస్ 930 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 6 3 15 15 30, ఓకే? 6 3 15 కాబట్టి అప్రాక్సిమేట్లీ 1530/5. 1530/5 అంటే 5 ఎక్కలు కొట్టేసి 5 ముళ్ళ 15, 5 6 30, 306 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవ్వడం జరుగుతుంది. పదకొండు మంది క్రీడాకారులు ఉన్న ఒక రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టు యొక్క సగటు 134. 11 మంది క్రీడాకారులు 134, దాని యొక్క సగటు బరువు. ఒక కొత్త కోచ్ చేరడంతో దాని యొక్క సగటు 1 kg పెరిగిందంట, అంటే 12 ఇంటూ 135 అయింది. సో ఈ రెండింటిని తీసేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇలా 14741620 వస్తుంది. దీని గ్యాప్ చూస్తే 146 వస్తుంది. ఇలా చేయొచ్చు, ఈ అంటే కొద్దిగా లెక్క అర్థం కాకపోతే. లేదా సో ఇక్కడ చూడండి, మొత్తం ఎంత? 134. ఎంతమంది? 11 మంది ఉన్నప్పుడు 134 ఉంది. ఇప్పుడు కొత్తగా ఒకరు చేరారు అంటే సగటు మారకుండా ఉండాలి, అంటే సగటు 1 kg మాత్రమే పెరగాలంటే సో ఓవరాల్గా ఎంతమంది పెరుగుతారు? మనకు ఒకరు పెరుగుతారు, అవునా కదా? సో ఇక్కడ ఎంత పెరగాలంటే 134 + 12, ఓకే? 134 + 12 అంటే 146 రావడం జరుగుతుంది అనమాట, ఓకే? రైట్ ఆన్సర్ వచ్చేసి 146. సో ఇక్కడ చూసుకోండి, మొత్తం ఎంతమంది అవుతారు? 12 మంది అవుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న సగటుకి 12 కలుపుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో ఇది చేసే విధానం. లేదా మీకు ఈ ప్యాటర్న్ అయితే ఇది చేయండి, లేదంటే ఇది చేయండి. నెక్స్ట్ 5463ను 9తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత? సో ఇక్కడ 6 3 9, 4 5 4 9, 9 9, రెండు కూడా 9 ఏకంలో అవుతాయి కాబట్టి శేషం 0. నెక్స్ట్ ఈ భిన్నాన్ని x భిన్నంగా రాయండి అని అడిగాడు. ఇక్కడ ఏం రాశాడు? x = 0.7646464 ఇస్తుండు. దీని ఏం రాయొచ్చు? x = 0.764 బార్ అని రాయొచ్చు, అవునా కదా? రాసినప్పుడు 764 - 7 బై, అంటే ఫస్ట్ బార్తో ఉన్నా లేకున్నా మొత్తం రాయాలి, తర్వాత బార్ లేకుండా ఉన్నదాన్ని రాయాలి. బార్ లేకుండా ఉన్నది ఓన్లీ 7 మాత్రమే, బై. సో బార్ 2 అంకెలకు ఉంది కాబట్టి 9, 2 9లు. బార్ లేకుండా పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఒకటే నెంబర్ కాబట్టి ఇక్కడ 0. ఈ రెండు తీసేయండి, తీస్తే 757/990 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్ ధర 788 నుంచి 985 రూపాయలకు పెరిగింది. ఎల్పిజి సిలిండర్ పై ఖర్చు మారకుండా ఉండాలంటే దాని వాడకాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలని అడిగారు. సరే, ఎంత శాతం తగ్గించుకోవాలి? ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీయండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇస్తే ఎంత వస్తుంది? 197 రావడం జరుగుతుంది. 197 బై దేని మీద మార్చుకోవాలి? 195 పైన మార్చుకోవాలి. సో 985 మార్చుకోవాలి. 985 పైన మార్చుకోవాలి కాబట్టి బై 985 ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే మీకు 20% అనేటువంటిది రావడం జరుగుతుంది, ఓకే? నెక్స్ట్ 20,000ను 10% వార్షిక వడ్డీ రేటుతో సంవత్సరానికి వడ్డీ కలిపేట్టుగా చక్రవడ్డీకి పెట్టుబడి పెడితే 2 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత? 20,000 పైన 10%, అంటే ఒక సంవత్సరానికి 2,000 కడతారు, సెకండ్ సంవత్సరం కూడా 2,000 కడతారు. ఇట్లయితే సాధారణ వడ్డీ. చక్రవడ్డీ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ వడ్డీకి మళ్ళీ వడ్డీ కట్టాలి, అంటే దీనిపైన 10% అంటే 200 ఎక్స్ట్రా కట్టాలి. సో 200 ఎక్స్ట్రా, 2000 10% అంటే 200 కదా, 200 ఎక్స్ట్రా అంటే 4,200. సో 20,000కు 4,200 అంటే 24,200 కట్టాలి. సో ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ సంస్థ ద్వారా 2001 మరియు 2002 సంవత్సరాల్లో తయారు చేయబడిన వాహనాల సంఖ్యలో వ్యత్యాసం ఎంత అన్నాడు. 2001కి 2002కు డిఫరెన్స్ అన్నాడు. 2001లో ఎక్స్ ఎంత? 70 వెహికల్స్ తయారు చేసింది. 2002లో 74 వెహికల్స్ తయారు చేసింది. రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 4. అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. క్రింది రేఖా చిత్రాన్ని చూసి దాని ఆధారంగా కింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ ఏమంటుండంటే 2001 నుంచి 2006 వరకు తయారు చేయబడిన వాహనాల సంఖ్య ఇవ్వబడింది. ఇచ్చిన సంవత్సరాలలో
రెండు సంస్థల మొత్తం ఉత్పత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి అన్నాడు. అంటే ఈ ఇక్కడ ఎక్స్ యొక్క మొత్తం కలపాలి, వై యొక్క మొత్తాన్ని కలపాలి. 162, 124, 134, 133 అండ్ 125 ప్లస్ 128 ఇది మొత్తం కలపాలి. కలిపినట్లయితే మీకు ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీగా చూసుకున్నట్లయితే సో ఇది ఒక 804 రావడం జరుగుతుంది. ఇది మొత్తం కలిపితే 448 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ 356 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ 356. నెక్స్ట్ రెండు సంఖ్యల కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం అని రాస్తాం. ఇక్కడ ఏం అడిగాడు? కాసాగు ఇచ్చేసి 63 ఇచ్చాడు, గాసాబా వచ్చేసి 21 ఇచ్చాడు. ఆ రెండు సంఖ్యల లబ్ధం అడుగుతుండు, దీని వాల్యూ అడుగుతుండు. అంటే రెండింటిని ఇంటూ చేయండి. 3 ఎక్కం 3, సో 3తో ఉన్నటువంటి ఆప్షన్లు 2 ఉన్నాయి. అండ్ 60 ఎక్కం 6 2 12 అంటే 1200 పైన ఉంటుంది. సో 1200 కన్నా పైన అంటే ఈ ఆప్షన్ కాదు, సో ఈ మూడిట్లో ఉంటుంది. సో 20 అనేటువంటిది ఇది కూడా కాదు, ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ రెండిట్లో ఉంటుంది. కంపల్సరీగా ఆప్షన్ బి అవడానికి అవకాశం ఉంది. ఓకే, సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ సంఖ్య 12 చేత భాగించబడుతుంది? 12తో భాగించబడాలంటే 4 భాజనేత ధర్మం 3 భాజనేత ధర్మం ఉండాలి. 4 చెక్ చేద్దాం. సో 4 2 8, 4 ఎక్కం 4, సో ఇది భాగిస్తుంది. 3 చూద్దాం. 3 చూసినట్లయితే 4తో భాగించబడుతుంది, 3తో 3 ఇది భాగించబడుతుంది. 8 4 12 ఇది కూడా భాగించబడుతుంది. అంటే ఈ ఏ అనేటువంటిది ఏదైతుందో ఇది మొత్తం భాగించబడుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మిగతా మీరు చెక్ చేసుకున్నా రావు. ఓకే, నెక్స్ట్ 7 సంఖ్యల సగటు 177. అందులో నుంచి ఒక సంఖ్య తీసివేసిన తర్వాత సగటు ఏమి మారకుండా ఉండాలంటే ఆ దాన్ని తీయవలసిన సంఖ్య ఎంత అన్నాడు. సో తీయవలసిన సంఖ్య ఎంత? 177. 177 తీస్తే ఆ సంఖ్యలో సగటు మారదు. ఓకే, నెక్స్ట్ ఒక పోటీ పరీక్షలో అర్హత పొందడానికి మెర్లిన్ కి 4 పరీక్షలలో 100 మార్కుల సగటు సాధించాలి. ఆమె మొదటి 3 పరీక్షలలో స్కోర్లు 124, 94, 64 అయితే ఆ పోటీ పరీక్షలో సాధించడానికి 4వ పరీక్షలో ఆమెకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అని అడిగారు. సార్ సగటు ఈజ్ ఈక్వల్ టు 100 అంట. ఫస్ట్ ఎగ్జామ్ లో 124 అంట, సెకండ్ ఎగ్జామ్ లో 94 అంట, థర్డ్ ఎగ్జామ్ లో 64 ప్లస్ ఫోర్త్ ఎగ్జామ్ లో స్కోర్ తెలియదు బై 4 ఎగ్జామ్ లో సగటు కాబట్టి బై 4 వేసుకుంటాం. 400 మైనస్ ఇక్కడ 124, 94, 64 ఈ మొత్తాన్ని కలపండి. ఈ మొత్తాన్ని కలిపినట్లయితే మీకు ఎంత వస్తుందంటే 282 రావడం జరుగుతుంది. 282. సో 400 మైనస్ 282 ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వస్తుందంటే 8తో మిగిలేదు. 8తో మిగిలేదు అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 118 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కొంత మొత్తంపై చలిన 12% చొప్పున బారు వడ్డీపై 5 సంవత్సరాల కాలానికి 7,560 రూపాయలు వడ్డీ వచ్చింది. అయితే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుక్కోండి. సార్ ఇక్కడ I ఈక్వల్ టు PTR బై 100 వాడతాం. అవునా? P అంటే మనకు తెలియదు, కనుక్కోవాలి. T అంటే ఎంత? 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. ఓకే, ఎంత వచ్చిందంట ఆమెకు వడ్డీ? 7560 వచ్చిందంట. ఓకే, దీన్ని కొట్టేయండి. కొట్టేస్తే ఇక్కడ 12 60 వస్తుంది. ఓకే, ఈ జీరో కట్ అయిపోతుంది. ఇక్కడ 6 ఎకంలో కొట్టేయండి. 6 ఎకంలో కొట్టేస్తే 6 ఎకం 6, 6 2 12, 6 6 36 అంటే 1260 అంటే 12,600 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, 12,600 ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఒక వస్తువును 969 రూపాయలకు అమ్మినప్పుడు 15% లాస్ వచ్చింది. అయితే కొన్న ధరలో కనుక్కోండి అన్నాడు. సరే ఇక్కడ ఏమన్నాడు? 15% లాస్ అన్నాడు. 15% లాస్ అంటే ఎంత కమ్మినట్టు? 85% కమ్మినాడు. 85% ఈక్వల్ టు 969 అంట. అయితే మనకి ఏమడుగుతుండు? కొన్న ధర అంటే 100% ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. దాన్ని చేయండి. 969 ఇంటూ 100/85 దీన్ని మీరు క్యాల్కులేషన్ చేయండి. క్యాల్కులేషన్ చేస్తే మీకు 1140 రావడం జరుగుతుంది. 1140 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక దుకాణపు యజమాని ఒక వస్తువును 560 రూపాయలకు కొనుగొని 448 రూపాయలకు అమ్మగా అతనికి వచ్చేటువంటి నష్ట శాతాన్ని కనుక్కోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి. 448కి అమ్మాడు, 560 డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే మీకు ఎంత వస్తుంది? 100, 112 బై సో 560కి అమ్మాడు కాబట్టి 560 కొన్నాడు కాబట్టి కొన్న వేల ఇంటూ 100. సో 12 కమ్మ కొట్టేసినట్లయితే 12 వస్తుంది. 105 500, 12 60 సరిపోతుంది. ఓకే, సో 5 కట్ అవుతుంది. 5 ఎక్కం 5 2 అంటే 20% రావడం జరుగుతుంది. అంటే ఎంత శాతం నష్టం వచ్చింది? 20% అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ విలువ కనుక్కోమని అడిగాడు. x/16 ఇజ్ ఈక్వల్ టు √389 ప్లస్ ఇక్కడ 121 అంటే 11 ప్లస్ 30 దట్ ఈస్ ఈక్వల్ టు 389 ప్లస్ 11 అంటే 400 ప్లస్
30 దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 400 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, రూట్ తీసేస్తే 20 వస్తుంది. 20 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ ఏముంది, x/16 ఉంది. x ఈక్వల్ టు ఏమొస్తుంది, 16 ఇంటూ 50. x ఈక్వల్ టు మనకు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 16 అంటే 80. సో 800 రావడం జరుగుతుంది. ఓకే, ఒక పెట్టెలో ఉన్న 240 డిటర్జెంట్ సబ్బుల నుండి 84 సబ్బులను ఉపయోగించారు. ఇంకా ఆ పెట్టెలో ఎంత శాతం డిటర్జెంట్ సబ్బులు మిగిలి ఉన్నాయి? మొత్తం 240 సబ్బులు, 84 సబ్బులు ఉపయోగించారు. అంటే దీంట్లో ఆటోమేటిక్గా మిగిలిపోయిన సబ్బులు ఎన్ని? మిగిలిపోయిన సబ్బులు తీసేసినట్లయితే ఇక్కడ 6, ఇక్కడ చూసినట్లయితే మీకు ఎంత వస్తుంది, 5, 1, 150 సబ్బులు ఉంటాయి, అవునా కదా? ఈ 150 సబ్బులు 240లో ఎంత శాతం అని అడుగుతుండు. 156/240 ఇంటూ 100. దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి. 65% రావడం జరుగుతుంది. 65% రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక మొత్తాన్ని 6:5గా 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగము 432 అయితే రూపాయలు అయితే ఆ మొత్తం భాగాన్ని కనుక్కోండి అని అడిగాడు. సరే, ఇక్కడ మొత్తం భాగాలు ఎంత, 6 + 5 అంటే ఎన్ని భాగాలు, 11 భాగాలు ఈక్వల్ టు ఎంత అని కావాలి. మొదటి భాగం ఎంత, 6 భాగాలు. 6 భాగాలు ఈక్వల్ టు 432 అయితే 11 భాగాలు ఈక్వల్ టు ఎంత అంటుండు, 432 ఇంటూ 11/6 దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 792 రావడం జరుగుతుంది. 792. సూక్ష్మీకరించండి. 30లో 5 పోతే 25, 56లో 25 పోతుంది. 25 పోతే మనకి ఎంత ఉంటుంది, 31, అవునా? 31. సో 31 10 41 అవుతుంది. 41 206 + 41 అంటే 7, 247. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఒక లోహపు యొక్క ముక్క ఖరీదు 530 నుంచి 630 రూపాయలకు పెరిగింది. పెరుగుదల శాతాన్ని కనుక్కోండి అన్నాడు. 70, 30, 90, 106. సో పెరుగుదల ఎంత వచ్చింది, 106 వచ్చింది. ఎన్ని రూపాయల పైన, 530 రూపాయల పైన ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్. మీరు సాల్వ్ చేసుకున్నట్లయితే దీని ఆన్సర్ వచ్చేసి 20% రావడం జరుగుతుంది. 20%, ఆప్షన్ బి. నెక్స్ట్, ఒక పుస్తకంపై ముద్రించి ఉన్న ధర 7,100. ఆ పుస్తకం పైన ఆ పుస్తక విక్రేతకు 10% రాయితీ ఇస్తున్నాడు. అలా ఇచ్చినప్పటికీ అతను 20% లాభాన్ని పొందినట్లయితే ఆ పుస్తకం యొక్క కొనుగోలు ధర ఎంత అంటుండు. సరే, అతను ఫస్ట్ 10% రాయితీ ఇస్తున్నాడు. దీనిపైన 7,100 పైన 7,100 పైన 7% మనకు ఎంత, 10%. 10% అంటే 710 రూపాయలు మనకు రాయితీ ఇస్తుండు. రాయితీ ఇస్తే ఎంత వస్తుంది, 6390. అంటే ఎంత కమ్ముతుండు అతను, 6,390 రూపాయలకు అమ్ముతుండు. అలా అమ్మినా అతనికి ఏమొస్తుంది, 20% ప్రాఫిట్ అంటే 120% అమ్ముతుండు అనమాట. 120% ఈక్వల్ టు 6390 అయితే 100% ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు అనమాట. కాబట్టి 6390 ఇంటూ 100/120. దీన్ని మీరు సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 5325. ఆప్షన్ ఏ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 96 సెంటీమీటర్లు, దాని కర్ణము మనకు 160 సెంటీమీటర్లు అయినా చుట్టుకొలత కనుక్కోండి. సరే, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఉందంట. దీని యొక్క వెడల్పు 96 అంట, కర్ణం వచ్చేసి 160 అయితే దీని యొక్క చుట్టుకొలత అడుగుతుండు. సో దీన్ని కనుక్కోవాలి. 96, 160 ఉంది. ఇక్కడ మనకి ఎంత వస్తుందని అడుగుతున్నారు. దీన్ని సాల్వ్ చేసి మీకు ఎంత వస్తుందంటే 128 వస్తుంది. కర్ణము స్క్వేర్ అంటే 160 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 96 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు 128 రావడం జరుగుతుంది. ఓకేనా, 128 వస్తుంది. ఇది 128 ప్లస్ 96 ఇంటూ 2 ఇంటూ l ప్లస్ బిగా చుట్టుకొలత అంటే. సో దీన్ని చేసినట్లయితే 2 ఇంటూ ఇక్కడ 128 90 అంటే 120, ఇక్కడ 2 తీసుకోండి, 130 అవుతుంది. 130 ప్లస్ 90 అంటే 220, 220, 224. 224 అంటే 224 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 844 అంటే 448 రావడం జరుగుతుంది. ఓకే, ఆల్ఫా మరియు బీటా వయసులు 2:5లో ఉన్నాయి. వయసుల మొత్తము 469 అయితే వారి వయసుల మధ్య భేదం. సో 7 భాగాలు ఈక్వల్ టు 469 అంట. ఎందుకంటే మొత్తం అంటుండగా, అంటే మొత్తం భాగాలు 5, 2, 7 భాగాలు ఈక్వల్ టు 469. వయసుల మధ్య తేడా, ఈ రెండింటి మధ్య తేడా ఎంత, 3. సో 3 భాగాలు ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. సో 7 ఇంటూ
469 ఇంటూ 3/7. దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 201 వస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్ 201 వస్తుంది. ఓకే, చూడండి, పెన్ను, పెన్సిల్ అండ్ ఎరైజర్ ఇవి ఉన్నాయంట. ఎరైజర్ ఉన్నాయంట. సో ఇక్కడ 3:2:1 నిష్పత్తులు ఉన్నాయి. ఇదేమో 3 రూపీస్ అంట, ఇదేమో 2 రూపీస్ అంట, ఇది కూడా 2 రూపీస్ అంట. అంటే 3×9 + 4 + 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 9, 2, 11, 4, 15. ఇవి 15. అమౌంట్ ఎంత? 1020. 1020/15 చేసినట్లయితే మీకు ఎంత వస్తుంది? 68 రావడం జరుగుతుంది. మనకు ఆ పెట్టెలో ఉన్న పెన్నులు అడిగాడు. పెన్నులు అంటే 3 భాగాలు. సో 68 × 3 అంటే 6 × 18, 180, 8 × 24 అంటే 204 రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. సో కొద్దిగా టైం తక్కువ ఉన్నందుకు వీడియో స్పీడ్ అయితే పెంచినా, మీకు స్పీడ్ ఎక్కువ అనిపించినట్లయితే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి కదా పైన, 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు స్పీడ్ తక్కువ చేసుకొని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన ఎన్టీపీసీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడినట్లయితే, సో ఈ ఎన్టీపీసీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ లో భాగంగా మీకు ఒక ఫ్రీ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా ఫ్రీ టెస్ట్ రాయలేదో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు కామెంట్ లో పిన్ చేశాను, అక్కడ వెళ్ళి మీరు హోమ్ సెక్షన్ లో ఫ్రీ టెస్ట్ రాయొచ్చు. టెస్ట్ నచ్చినట్లయితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ దీంట్లో భాగంగా మీకు మొత్తం 50 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 50 గ్రాండ్ టెస్ట్లతో పాటుగా 1500 ప్రీవియస్ జిఎస్జీకే బిట్స్, 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ యొక్క వీడియోస్ కూడా మీకు అందడం జరుగుతుంది. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఈ టెస్ట్ సిరీస్ కి సంబంధించి ఈ నెంబర్కి మీరు కాల్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత కోర్స్ ఎవరైనా పర్చేస్ చేయాలంటే కోడ్ 50 అనే కూపన్ కోడ్ వాడండి. ఫీజు అనేటువంటిది 450 రూపీస్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు వ్యాలిడిటీ వచ్చేసి మీరు ఏ రోజు అయితే తీసుకుంటారో ఆ రోజు నుంచి 4 months పాటు ఈ టెస్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ రోజు తీసుకుంటే ఈ రోజు నుంచి 4 months పాటు రాయడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.